పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, దానివల్ల మూడవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటికి బలం ఇచ్చేలాగే ఇప్పుడు యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్కి చైనా మద్దతు తెలుపుతుందని, అలాగే భారత్కి అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమా కాదా అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధ మేఘాలు మూడవ ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తున్నాయని, అందులో భాగంగానే పాకిస్తాన్కి ఏమో చైనా మద్దతు తెలుపుతుందని, భారతదేశానికి అమెరికా, అలాగే రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాల మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎలా చూడాలి సార్? కృష్ణ గారు, మీరు చెప్పినట్టుగా పహల్గాంలో మనం జరిగినటువంటి దుర్ఘటన తర్వాత బోర్డర్లో ఖచ్చితంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, గుణపాఠం నేర్పాలనేటువంటిది ప్రజలందరి కోరిక. అదే సందర్భంలో పాకిస్తాన్ రకరకాల మాటలు మార్చడం, మాకు సంబంధం లేదని కాసేపు, ఒకవేళ అటువంటిది ఏదైనా చర్యలు తీసుకుంటే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కొంచెం ప్రగల్భాలు, మేకపోతే గాంభీర్యాలు రకరకాలుగా చెప్పడం. మా దగ్గర 130 అణువాయుధాలు ఉన్నాయి, అవి భారత్ వైపు ఎక్కువ పెట్టామని చెప్పి ఒక మంత్రి చెప్పడం. అది నేను ఆల్రెడీ ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 1300 మంది వారికి సంబంధించిన పాక్ అధికారులు అందరూ కూడా రాజీనామాలు చేశారు. ఈ విషయం నిన్న వచ్చింది బయటికి. యుద్ధం తథ్యం అనుకుంటే భారతదేశంతో చాలా ప్రమాదం కొంచెం ఉంది, కష్టం యుద్ధం చేయడం అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సంబంధించిన సైనిక అధికారుల కుటుంబాలను అందరినీ కూడా విదేశాలకు తరలించేశారు. బ్రిటన్, న్యూజెర్సీ లాంటి ప్రాంతాలకు పంపించారు. ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు కృష్ణ గారు, ప్రపంచం అంతా కూడా ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి. ఒక పక్కన అక్కడ ఇజ్రాయెల్ గాజా ఇష్యూ, ఇరాన్ దగ్గర ఇష్యూ, తర్వాత ఏమో రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, ఒక పక్కన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇష్యూ, శ్రీలంకలో ఉన్నటువంటి ఇష్యూ, ప్రపంచం అంతా ఒక యుద్ధమైన వాతావరణం అయితే ఉంది. కృష్ణ గారు, నేనేమంటున్నానంటే ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏదైనా ఉందంటే ఆయుధ వ్యాపారం. అవును, ఆయుధ వ్యాపారం. మీకు ఒక గణాంకాలుగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్కి కేవలం ప్రపంచ దేశాలన్నీ కూడా వారి బడ్జెట్స్లో పెట్టుబడులు పెట్టి కొనుక్కున్నటువంటి ఆయుధ సామాగ్రి 400 లక్షల కోట్లట. 400 లక్షల కోట్లు, కాస్త ఇంచుమించు ప్రపంచంలో ఏదైనా. ప్రతి ఏడాది కూడా మనం బడ్జెట్లో పెడతా ఉంటాం, డిఫెన్స్కి సంబంధించి బడ్జెట్ పెంచుకుంటాం. ప్రతి దేశం పెడతా ఉంటాయండి, ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆ ఆయుధాలన్నీ కూడాను రాజుగారి ఇళ్లలోనే ఉన్నటువంటి ఏంటంటారు చూసారా, అలాగ పడి ఉంటాయి తప్ప వాటికి ఉపయోగం ఏమి ఉండదు. కాకపోతే ముందస్తుగా జాగ్రత్తగా అందరూ కూడా కొనుక్కుని ఉంటాయి. యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేసుకునే యుద్ధమే కాదు కృష్ణ గారు, రకరకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయి. ఇప్పుడు జలాల యుద్ధం ఉంది, సింధు నది జలాల యుద్ధం ఉంటుంది, టెక్నాలజీతో ఉంటుంది. ఎందుకంటే యుద్ధం అనివార్యం అయితే జరిగే పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. గాల్లో కత్తులు తిప్పుతూ ఉంటాయి, గాల్లో కత్తులు తిప్పుతా ఓ పక్క నుంచి ఏ రకంగా చేయాలి అంటే ఈ యుద్ధ ఆయుధాలతో కాకుండా ఇటువంటి దౌత్యపరమైనటువంటి యుద్ధాలు, నీటి యుద్ధాలు, ఇటువంటి యుద్ధాలన్నీ చేసుకుంటూ వెళ్తాయి. చైనా చాలా తెలివైందండి. చైనాకి ఏం పాకిస్తాన్ మీద ప్రేమ కాదు. చైనాకు తయారు చేసినటువంటి ఆయుధాలు అమ్ముకోవాలంటే పాకిస్తాన్ ఒక ఆయుధం అలా కొనుక్కోవాలి, వాళ్ళకి అమ్ముతూ ఉంటుంది. అందుకని ఎవరు బకరా దొరికాడు అంటే ఇలా పాకిస్తాన్ దొరికింది చైనాకి వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవడానికి. అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి ప్రేమ చైనాకు ఉండదు. చైనాకు కూడా తెలుసు యుద్ధం వస్తే ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఉండకూడదు అనే విషయం. నేనేమంటున్నానంటే ఈ రోజున జరుగుతున్నటువంటి వాతావరణంలో ఆల్రెడీ మనం యుద్ధం మొదలుపెట్టాం. సింధు జలాల్లో ఆపడం కానించి యుద్ధం ఆల్రెడీ స్టార్టెడ్. దాని పరిణామాలు ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే కేవలం మన భారతదేశం ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఇతర దేశాల మీద కాలు దవ్వదు. పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి చొరబాట్లు వచ్చి, లేకపోతే చైనా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా దూసుకుంటూ వచ్చినా, లేకపోతే హిందూ మహాసముద్రంలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా, శ్రీలంక సంబంధించినటువంటి స్థావరాల మీద కూడా పాక్ నౌకలన్నీ పెట్టుకుంటున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఎప్పుడు కాలు దవ్వదు.
శాంతి కాముకంగా ఉండే దేశం భారతదేశం. అలాగని మెతక దేశం ఏం కాదు. ఉమ్, భారతదేశం ఉన్నటువంటి సైనిక సంపత్తి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విధానాలు అన్ని రకాలుగా కూడా యుద్ధం అంటూ వస్తే మాత్రం యుద్ధ రంగంలో దిగితే భారత్ని కొట్టడానికి చాలా కష్టం. ఉమ్, ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. ఉమ్, 5 గంటల్లో లేపేస్తారు పాకిస్తాన్ని. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పటం కనిపించదు ఇంకా. ఉమ్, కానీ ఆ విషయం తెలిసే ఒక పక్కన మేకపోతే గాంభీర్యం పలుకుతా, ఉమ్, అదిగో మాకు సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది, అలా అయితే మేము సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటాం. సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే నష్టం ఎవరికి? భారతదేశానికి, ఉమ్, పాకిస్తానికే నష్టం. నేంటుంది ఈ ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి, మీరు అన్నట్టు 3వ ప్రపంచ యుద్ధం జరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే నిజంగా కూడా ప్రపంచం అన్ని చోట్ల ఉన్నాయి. కేవలం ఇండియా పాకిస్తాన్ మధ్యనే కాదు. ఉమ్, ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యాకి మద్దతు చెప్పే కొన్ని ఉంటాయి, ఉక్రెయిన్కి మద్దతు చెప్పే కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ గాజా ఇజ్రాయెల్ మధ్యన ఉమ్, అక్కడ జరుగుతున్న యుద్ధాలు. నేంటుంది ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటువంటి అనిశ్చిత పరిస్థితి ఉంది. ఉమ్, ఇదంతా కూడా మన గురించి మాట్లాడతలే కానీ ప్రపంచంలో మిగతా చోట్ల ఎక్కువగా ఆయుధ వ్యాపారాలు చేసేటువంటి యుద్ధాలు కూడా కొన్ని ఉంటాయి, పెట్టే యుద్ధాలు కూడా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర జరుగుతున్నట్టు యుద్ధం అది వేరు. ఇది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణం చిన్నాభిన్నం చేయడానికి. ఎప్పుడైతే కాశ్మీర్లో 370 రద్దు, లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సవరణ చేయడంతో అక్కడ కాశ్మీర్లో ఒక విధమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వాతావరణాన్ని రద్దు చేయాలి. ఉమ్, దానికి కొంచెం మద్దతు చైనా ఎందుకు చెప్తుందంటే ఆయుధాలు అమ్ముకోవడంతో పాటు ఆ చైనా వేస్తున్నట్టు చైనా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి భారత్ కొన్ని అవరోధాలకు కలిగిస్తుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చైనా కాశ్మీర్లో జరిగినటువంటి అనేక రకమైన డెవలప్మెంట్లు, సొరంగాలు తవ్వుతా అక్కడ బుల్లెట్ ట్రైన్కి వెళ్ళేటువంటి మార్గాలు ఏర్పడతాం, ఇవన్నీ చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఆ దేశాలు ఉన్నాయి. ఏదో రకంగా భారతదేశంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడాలి, ఈ డెవలప్మెంట్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశం. నేను మన ప్రధానమంత్రి గారికి అదే మాట మాట్లాడారు కదా, కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్ చూడలేక ఈరోజు ఈ కయాన్ని కాళ్ళు దూతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి పనిగట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము చూస్తా ఊరుకోం. ప్రపంచం నివ్వెరపోయేలాగా గుణపాఠం ఉంటుంది. అది ప్రపంచం చూపుల్ ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా భూమండలం మీద వాళ్ళని మట్టిలో కలిపేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పేటువంటి గుణపాఠం ప్రపంచం కూడా నివ్వెరపోద్దు. అటువంటి గుణపాఠం అయితే మేము నేర్పుతాం, చూస్తా ఊరుకోమని మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్నది అదే అండి. ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయ ప్రజలు కూడా నరాలు నిజంగా ఉత్కంఠతో చూస్తున్నారు. ఏదోటి చెయ్యాలి, ఏదోటి జరగాలి, లేకపోతే ప్రతిసారి కవ్వింపుగా చేస్తూ ఉంటాం. అంటే భారతీయులు ప్రాణాలు అర్పిస్తున్నారు, సైనికులు అర్పిస్తున్నారు ప్రాణాలు. దీనికి ఒక పులి స్టాప్ లేదు. గతంలో కొంతమంది స్వాతంత్రోద్యమ సమయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ఈరోజు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది అనుభవిస్తున్నాం. దీనికి ఒక పులి స్టాప్ ఉండకపోతే ఎంతవరకు అనేటువంటి కార్యక్రమాలు అందరిలోనే ఉన్నాయి. నేనంటుంది ఏదైనా సరే మీరు అన్నట్టుగా 3వ ప్రపంచ యుద్ధం వివిధ రూపాల్లో వస్తుంది. ఓకే, ఆయుధాల్లో రాకపోయినా దౌత్యపరంగా కావచ్చు, ఇటువంటి నీటి యుద్ధాల రూపాలు కావచ్చు, ఆల్రెడీ వస్తుంది. ఖచ్చితంగా మన దేశంలో మన దేశానికి సంబంధించిన విషయం అయితే మాత్రం ఒక విధమైనటువంటి యుద్ధం ఆల్రెడీ మొదలు పెట్టింది భారతదేశం. దానికి ఫలాలు ఏంటి అన్నది త్వరలో చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.